నవరాత్రి రోజు గ్రామమంతా సందడిగా ఉంది. గ్రామస్తులందరూ సంతోషంగా అమ్మవారి భక్తిలో లీనమై ఉన్నారు. కాని అప్పుడే కొందరు రాక్షసులు వచ్చి గ్రామాన్ని నాశనం చేయడం మొదలుపెట్టారు. రాక్షసులు, ఇక మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు, ఎవరిని పిలుచుకుంటారో పిలుచుకోండి అని అన్నారు. వెంటనే గ్రామస్తులందరూ చేతులు జోడించి మాతా చంద్రఘంటాదేవికు ప్రార్థించారు. మాతా చంద్రఘంటాదేవి ప్రత్యక్షమయ్యారు. మాతాదేవి తన చేతులలోని దివ్యాస్త్రాలతో సింహంపై కూర్చుని భయంకరమైన రాక్షస సైన్యాన్ని ఎదుర్కొన్నారు. ఆ రణరంగంలో ఆమె కత్తి మెరుపులా కదులుతుండగా ఒక్కొక్క రాక్షసుడు నేలకూలాడు. ఈ భయంకరమైన యుద్ధాన్ని చూసి గ్రామస్తులు పట్టిన శ్వాస పట్టుకు ఉండిపోయారు. కొన్ని గంటల పోరాటం తర్వాత చివరి రాక్షసుడు మాతాదేవి ఖడ్గంతో అంతమయ్యాడు. ఆ తల్లి తన ఉగ్రరూపాన్ని శాంతపరిచి గ్రామానికి శాంతిని ప్రసాదించారు. ఆ రోజు నుండి ఆ గ్రామములో మాతా చంద్రఘంటాదేవిని నిత్యం పూజిస్తూ సుఖ సంతోషాలతో జీవించారు. ఇంకా ఇలాంటి AI వీడియోల కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.